ఆయన హిందూ ధర్మం మీద విశ్వాసమే లేదంటే నటిస్తున్నాడు అంతే. నిన్నగాక మన కడప వెళ్ళి ప్రతిష్టలో పాల్గొన్నటువంటి ఆయన ఆచమనం చేయమంటే ఆ నీరు పక్కన పోసేశాడు. ఆ హవిస్సులు అంటే యజ్ఞంలో సమిధులు వేయమంటే పక్కగా ఆయనకి ఇచ్చేశాడు తప్ప ఆయన వేయడు. ఆయనకి విశ్వాసం లేదు. హిందుత్వం మీద విశ్వాసం ఉంటే డిక్లరేషన్ తిరుమలలో సంతకం పెట్టి ఉండేవాడు ఆయన. కాబట్టి విశ్వాసం ఆయనకి ఎట్టి పరిస్థితులు లేదు. హిందువులు విశ్వసించకండి. ఆయన ఖచ్చితంగా ఒక ఎజెండాతో వెళ్తున్నాడు. హిందువులకే ఎజెండా లేకుండా చేస్తున్నారని మేము భావిస్తున్నామండి. ఖచ్చితంగా అండి. అంటే భుజాలు తోడుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు చేసిన బండారం ఎక్కడైతే బయటపడిపోయిందో, వాళ్ళు చేస్తున్న తప్పిదాలు తిరుమల లడ్డూ నుండి తిరుమలలో అపవిత్రం చేస్తున్నటువంటి పురుగులు పెట్టిన బియ్యం కానివ్వండి, లేకపోతే తిరుమల ఆధ్యాత్మిక కేంద్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చడం కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడైతే ఒక్కొక్కటి సాలువాల విషయం కానివ్వండి, పరకామని విషయం కానివ్వండి, టికెట్లు అమ్ముకోవడం కానివ్వండి, ఇవన్నీ మహా అపచారం అని నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి.